ఇప్పటికైతే కొంచెం కరెక్ట్గా ఉందండి. వామ్మో పవర్ అయితే వెళ్ళిపోయిందండి. ఇప్పుడైతే రెండు సరి సమానంగా ఉన్నాయి. దీనికి మనము సరి సమానంగా ఉంది కదా, హుక్స్ పెట్టి కాజపట్టి కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర కూడా ఇదైతే ఎక్స్ట్రా ఉంది కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఇది వచ్చేసి ఇది కూడా మనం దీంట్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ వచ్చింది కాబట్టి పావు ఇంచు వరకు కుట్టుకుంటే కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. కరెంట్ అయితే వెళ్ళిపోయిందండి. ఏదో వెళ్ళినట్టుంది లైన్ అయితే, ఏదో సౌండ్ వచ్చింది. ఆలోపు మీతో కాసేపు మాట్లాడుకుంటూ వేస్తాం. అదేనండి, మన ఛానల్లో మనము మార్నింగ్లో లైవ్ చేశాను కదా, దాంట్లో డ్రెస్సెస్ అయితే అప్లోడ్ చేశానండి. ఏ డ్రెస్ మీకు నచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత రెండు సరి సమానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట. మనకు ఈక్వల్గా వచ్చేసిన తర్వాత రెండు సైడ్లో ఈక్వల్గా వచ్చేసాయి కదా, ఇప్పుడు మనము దీనిని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకొని చూడండి, ఈ కుట్టు ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఇలా రావాలండి. ఇలా కుట్టిన తర్వాత ఇన్విజిబుల్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు పవర్ అయితే లేదండి. ఏమన్నా ఉంటే మాట్లాడండి, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా చెప్తాను మీకు. మీరు కామెంట్ అనేది చేయండి నాకు, ఓకేనా. నేనైతే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. పవర్ అయితే రాలేదు. మీకేమన్నా డౌట్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోవచ్చు. ఈ దారాలు వచ్చేస్తున్నాయి కదా, ఇలాంటి డ్రెస్సెస్కి మనం ఇలా ఇన్విజిబుల్ లాగా కుట్టుకుంటే కనుక బయటికి థ్రెడ్స్ అనేది రావు, కాబట్టి లోపలే ఉంటాయి అన్నమాట, బయటికి రావు. ఓకేనా. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. నేను ఆలోపు మీతో మాట్లాడుతూ కోన్ అనేది పెట్టుకుంటానండి, చూపిస్తాను. నా హ్యాండ్కి ఏ డిజైన్ అయితే బాగుందో చెప్పండి. పవర్ అనేది లేదనమాట, అందుకే ఇదన్నా చూస్తారనేసి వేస్తున్నాను. ఓకేనా. నాకు ఇష్టమైన డిజైన్ అయితే వేస్తానండి. నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ డిజైన్ అయితే. ఎవరెవరికి మెహందీ డిజైన్స్ అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి.